హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ సిజిఎల్ 2024 మనకి రీసెంట్గా ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మనకి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 14 వరకు ఉంటాయని చెప్పడం జరిగింది. ఎందుకు నేను ప్రతి వీడియోలో ఈ డేట్ను చెప్తున్నాను అంటే, మనం ఎగ్జామ్కి ఎంత దగ్గరగా వెళ్తున్నాం. మనకి నేను 45 డేస్ స్ట్రాటజీ అని మీకు ఇంగ్లీష్కి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్కి అయితే ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ బుక్స్ చదవాలి, ఆల్రెడీ కొన్ని బుక్స్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో మోస్ట్గా మినిమం ఈ 71 టాపిక్స్ని మీరు కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ సిలబస్, మీకు తొందరగా ఈ 71 టాపిక్స్ని కంప్లీట్ చేసి రిమైనింగ్ టాపిక్స్ని కంప్లీట్ చేయండి. ఈ 71 టాపిక్స్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అని చెప్పడం జరిగింది. ఈ 71 టాపిక్స్లో మనం పాలిటీ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా స్టాటిక్ జీకే నుండి మనం ఆల్రెడీ ఒక త్రీ క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ క్లాసెస్ కూడా నేను తొందరగానే కంప్లీట్ చేస్తాను. మీకు ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకొచ్చి మీకు ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి, ఎలా తీసుకురావాలి అనే ప్లాన్ అనేది నేను చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్లో ఒక క్లియర్ ఐడియా అయితే రాబోతుంది. ఇక మనం క్లాసికల్ డాన్సెస్లో చూసినట్లయితే 8 క్లాసికల్ డాన్సెస్ ప్లస్ 1 సెమీ క్లాసికల్ డాన్స్. ఎందుకు ఈ 8+1 అని చెప్తున్నాను అంటే, రీసెంట్గా సంగీత నాటక అకాడమీ గుర్తించబడిన డాన్స్ ఫామ్స్ ఎన్ని అని అడగడం జరిగింది. 8 సెమీ క్లాసికల్ డాన్స్ అనేది 1, అది చౌ అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ 8 క్లాసికల్ డాన్సెస్లో మనం ఆంధ్రప్రదేశ్ నుండి చూసినట్లయితే మీకు ఒక మ్యాప్ కూడా చెప్పడం జరిగింది. సౌత్లో ఇక్కడ మనకి ఏపీ నుండి మొదలు పెడితే ఈ ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, ఇక్కడ మనకి తమిళనాడు అయితే భరతనాట్యం, కేరళకు వచ్చినట్లయితే మోహిని అట్టం, అదేవిధంగా కథకళి, ఉత్తరప్రదేశ్కి వచ్చినట్లయితే కథకళి, అదే కథక్. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వచ్చినట్లయితే ఈ ఏరియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లకు వచ్చినట్లయితే మనకి మణిపూర్, నెక్స్ట్ అస్సాం. మణిపూర్కి మణిపూర్, అస్సాంకి క్షత్రియ ఉంటుంది, ఒడిశాకి ఒడిశా. క్లియర్? అయితే మనం ఈరోజు కథక్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ కథక్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కథక్ అనే డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ ఇండియా అంటారండి. నార్త్ ఇండియా పర్టికులర్గా ఒక స్టేట్ చెప్పాలని వస్తే ఉత్తరప్రదేశ్ మేజర్గా, లేదు అంటే మీకు ఆప్షన్లో ఇండియా వైజ్గా ఉంటే మనకి నార్త్ ఇండియాను ఉత్తరప్రదేశ్ లేకపోతే నార్త్ ఇండియా ఉంటే నార్త్ ఇండియాని పిక్ పెట్టండి. నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ కూడా ఉంటే మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్ని ఫిక్స్ చేయండి. ఎందుకు అంటే కథక్ డాన్స్ అనేది మేజర్గా ఆరిజినేట్ అయింది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటంటే కథక్. క్లియరా? అయితే ఈ కథక్ అనే వర్డ్ ఎక్కడి నుండి డిరైవ్ అయింది, లేదా డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుండి అంటే కథకారీస్ అనే వర్డ్ నుండి మనకి డిరైవ్ అయింది. ఇది ఎక్కడంటే మనకి సాంస్క్రిట్లో వేదిక్ నుండి ఈ వర్డ్ అనేది ఆరిజినేట్ అయింది. కథక్ అంటే స్టోరీస్ని చెప్పడం. కథ అనే వర్డ్ నుండి మనకు బాగా ఎక్కువ ఉంటున్నాం. కథ అంటే ఏంటంటే స్టోరీస్ చెప్పడం. ఇది ఎలా చెప్పేవాళ్ళంటే స్టోరీస్ ఫార్మాట్లో చెప్పేవాళ్ళు. కాబట్టి మనకి ఈ సాంస్క్రిట్లో వేదిక్ అనే వర్డ్ నుండి కథకారీస్ నుండి ఈ వర్డ్ అనేది కథక్ అనే వర్డ్ అనేది డెరైవ్ అయింది. కథక్ అంటే కథ చెప్పడం, స్టోరీ టెల్లింగ్ అని చెప్పచ్చు సింపుల్గా. ఓకేనా? మరి కథకళి కూడా సేమ్ అండి, స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కథక్. నెక్స్ట్ ఈ కథక్ అనేది ఏ డ్యాన్స్, ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్. మనకి కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మోహిని అట్టం ఇవి చెప్పినప్పుడు కర్ణాటక స్టైల్ అని చెప్పాను. ఇక్కడ కథక్ అనేది ఏ స్టైల్ అంటే హిందుస్థానీ స్టైల్ అండి. హిందుస్థానీ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ స్టైల్ గురించి చెప్తున్నాను. హిందుస్థానీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్తాము. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిందండి. ఎక్కువగా కర్ణాటక స్టైల్లో, అదేవిధంగా హిందుస్థానీ స్టైల్లో అడుగుతున్నాడు. మీకు ఉత్తరప్రదేశ్
కథక్ డ్యాన్స్ అనేది హిందుస్థాను, అదేవిధంగా ఒడిస్సీ అనేది హిందుస్థాను. మిగతా డ్యాన్స్ ఫామ్స్ మనకి ఇక్కడ కూచిపూడి చూసినట్లయితే కర్ణాటక స్టైలు, అదేవిధంగా భరతనాట్యం చూసినట్లయితే కర్ణాటక స్టైలు, ఇక్కడ కథక్. నెక్స్ట్ ఇది కథక్ అనేది ఏ కాలంలో బాగా మనకి చూసేవాళ్ళము అంటే మొఘల్ ఎంపైర్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మొఘల్ ఎంపైర్ టైంలో మనకి వీళ్ళైతే ఏం చేసేవాళ్ళంటే కోర్టులో ఈ కథక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేసేవాళ్ళు. ఓకేనా, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎవరి కాలంలో అంటే మొఘలుల కాలంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది వాళ్ళ ఆస్థానంలో ఏం చేసేవాళ్ళంటే ప్రదర్శించేవాళ్ళు. ఓకేనా, ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. కథక్ అనేది ఎవరి కాలంలో ఈ కోట ఆస్థానంలో ప్రదర్శించే వాళ్ళంటే మొఘల్. అదేవిధంగా ఇటు యొక్క గోల్డెన్ ఏజ్ లేదా గోల్డెన్ పీరియడ్ అంటారు. గోల్డెన్ పీరియడ్ ఏంటంటే కథక్ అనేది ఎవరి కాలంలో బాగా ఫేమస్ అయింది, ఎవరి కాలంలో స్వర్ణయుగంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది డెవలప్ అయిందంటే మనకి నవాబ్ ఆఫ్ అవధ్ లాస్ట్ నవాబ్ అయిన వాజిద్ అలీ షా. ఓకేనా, వాజిద్ అలీ షా టైంలో ఇతను ఎవరంటే మనకి నవాబులు తెలుసు కదండి, నవాబులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు అవధి యొక్క లాస్ట్ నవాబ్ అయిన వాజిద్ అలీ షా టైంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది బాగా డెవలప్ అయిందండి. ఇది లాస్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఇది ఇంపార్టెంట్. ఎవరు అంటే నవాబ్ ఆఫ్ అవధ్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నవాబ్ ఆఫ్ అవధ్ లాస్ట్ రూలర్ అయిన వాజిద్ అలీ షా టైంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది బాగా డెవలప్ అయింది. అందువల్లనే గోల్డెన్ పీరియడ్ అంటారు. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కథక్ ఏదంటే ఎవరి కాలంలో అంటే నవాబ్ అవధ్ లాస్ట్ నవాబ్ అయిన అవధ్ అదే మనకి వాజిద్ అలీ షా టైంలో బాగా ఈ కథక్ అనేది డెవలప్ అయింది. క్లియర్. తర్వాత వీటి యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఈ కథక్ డ్యాన్స్ యొక్క ఫీచర్స్ మనకి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకి కూచిపూడి చూసినట్లయితే ఏ దేవుడిని బాగా పూజిస్తారు వీళ్ళు డ్యాన్స్ ఫార్మాట్లో, ఏ దేవుడి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ తెలియజేస్తారు అంటే కూచిపూడి కృష్ణుడి గురించి, అదేవిధంగా భరతనాట్యం శివుడి గురించి. ఓకేనా, ఒడిస్సీ అంటే విష్ణువు గురించి, జగన్నాథ స్వామి గురించి. ఇక్కడ మనకి కథక్ అంటే ఎవరి గురించి అంటే రాధాకృష్ణన్. ఎవరంటే రాధాకృష్ణన్ అంటే సింపుల్గా శివుడు కృష్ణుడి గురించి, రాధాకృష్ణ. ఓకే, గాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే భరతనాట్యం అనేది భరతనాట్యం డ్యాన్స్లో ఏ దేవుడికి రిలేటెడ్గా ఎక్కువ ఉంటుంది అంటే శివుడి గురించి ఉంటుంది. ఇక్కడ మనకి కథక్ గురించి చెప్పినట్లయితే రాధాకృష్ణ గురించి ఎక్కువగా ఉంటుంది. ప్రేయర్ ఆఫ్ రాధాకృష్ణ. నెక్స్ట్ ఈ కథక్ అనేది ఫ్యూచర్స్ చూసినట్లయితే మనకి హిందూ ముస్లిం క్రియేటివిటీగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? హిందూ నెక్స్ట్ ముస్లిం క్రియేటివిటీ. ఇక్కడ మనకి స్టైల్ ఏంటండి హిందుస్థాన్ స్టైల్. ఇక్కడ మనకి దీని యొక్క కథక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్యూజన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం స్టైల్. అంటే హిందూ స్టైల్ ఉంటుంది, ముస్లిం స్టైల్, ఈ రెండు కలిపి కంపోజిషన్స్నే మనకి కథక్ డ్యాన్స్. ఫ్యూజన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం క్రియేటివిటీ అని చెప్తారు. క్లియరా? అయితే ఇక్కడ మనకి ఫ్యూచర్స్లో చూసినట్లయితే మనకి ఏముంటుందంటే ఫస్ట్ ఇన్కోవేషన్ ఫీచర్స్ రాసుకోండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఫ్యూచర్స్లో చూసినట్లయితే ఇన్కోవేషన్ అంటే మనకి ఏంటంటే దీన్నే మంగళాచరణం అంటారు. హిందీలో ఏమంటారంటే మంగళాచరణం. అదే మనకి ఒడిశాలో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ ఏముంటుందంటే ఇన్కోవేషన్, మంగళచరణం. అసలు ఏంటి ఇన్కోవేషన్ అన్న మంగళచరణం అంటే ఏంటంటే ఫస్ట్ మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా ఏదైనా ఎలా ఉంటుందంటే ఫస్ట్ దేవుడిని ప్రార్థిస్తారు కదండి, దాన్ని ఏమంటామంటే హిందీలో అయితే మంగళచరణం అంటారు, ఇంగ్లీష్లో అయితే ఇన్వోకేషన్ అంటారు. ఇన్వోకేషన్ అంటే ఏంటంటే ప్రేయర్ ఆఫ్
ప్రేయర్ ఆఫ్ గాడ్ ఆర్ గురు. ఓకేనా, ప్రేయర్ వాళ్ళ యొక్క దేవుడిని కానీ లేకపోతే వాళ్ళ యొక్క గురువుని కానీ ప్రేయర్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్వోకేషన్. ఇక్కడ మనకి ఏమన్నాను, ముస్లిమ్స్ ఉంటారు, అదేవిధంగా హిందూస్ ఉంటారని చెప్పాను. ఇక్కడ ముస్లిమ్స్ ఏం చేస్తారు అంటే సలాం చేస్తారు, అదే హిందూస్ ఏం చేస్తారు అంటే గస్టర్స్, అంటే మనకి నమస్కారం ఇలా చేస్తారు కదా, అంటే దాన్ని ఏమంటామంటే హ్యాండ్ గస్టర్స్ ఫార్మేట్లో తెలియజేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇన్వోకేషన్. ఓకేనా, తర్వాత మనకి నృత్య ఉంటుంది. నృత్య అంటే ఏంటంటే NRITTA, నృత్య అంటే ఏంటంటే ప్యూర్ డ్యాన్స్ అండి, ప్యూర్ డ్యాన్స్. అదేవిధంగా NRITY అని చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, హ్యాండ్ గెస్టర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతుంటాయి. క్లియరా, ఇవి ఫీచర్స్. నెక్స్ట్ వీటి యొక్క కథకులో బాగా ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైందండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇవి వీళ్ళు ఎవరు అంటే సోలో పర్ఫార్మెన్స్, మ్యాక్సిమం ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే సోలో పర్ఫార్మెన్స్. క్లియర్గా మీరు నోట్స్ రాసుకోండి అండి, మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫేమస్ పర్సనాలిటీస్ లేదా ఫేమస్ డాన్సర్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ కథక్ అనేది ఏంటంటే సోలో పర్ఫామ్ చేస్తారు. ఈ కథక్ అనేది మనకి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో అని చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్లో మనకి ఘరానాస్ ఉంటాయండి. ఘరానాస్ అంటే స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అంటారు. అంటే మనకి స్కూల్స్ ఏర్పాటు చేస్తారు కదండి, ఆ స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటాయంటే లక్నో ఘరానా. మీకు ఒక స్పెషల్ ప్రత్యేకించి ఒక టాపిక్ ఉంటుందండి, ఘరానాస్. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు, మ్యూజిక్ ఘరానాస్ అనేది లక్నో ఘరానా, బనారస్ ఘరానా, జైపూర్ ఘరానా, జైపూర్ అల్టూరి ఘరానా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చెప్తాను, అవధి గురించి చెప్తాను. అవి వేరే టాపిక్ ఘరానా గురించి. ఆ ఘరానాస్ వచ్చినప్పుడు చెప్తాను, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అందులో. ఇక్కడ మనకి ఘరానాస్ ఉంటుంది, దాన్ని మ్యూజిక్స్ గురించి చెప్తారు. మేజర్గా ఫేమస్ డాన్సర్స్ ఎవరంటే మనకి పండిట్ బీర్జ్ మహారాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పండిట్ బీర్జ్ మహారాజ్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిందండి ఇది. పండిట్ బీర్జ్ మహారాజ్ ఇతను వన్ ఆఫ్ ద యంగెస్ట్ కథక్ డాన్సర్ అండి. అదేవిధంగా ఇతనికి యంగెస్ట్ 28 ఇయర్స్లోనే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, 1906 పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పండిట్ బీర్జ్ మహారాజ్. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి మహారాజ్ అని వర్డ్ వచ్చింది కదండి, మహారాజ్. మీకు ఒడిశా డ్యాన్స్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, మహాపాత్ర అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎందుకు, కేళిచంద్ర మహాపాత్ర, శోహన్ మహాపాత్ర, నెక్స్ట్ మోహన్ మహాపాత్ర, ఇవన్నీ ఇంతమంది వచ్చారు కదా. అంటే మహాపాత్రకు రిలేటెడ్ అందరూ కూడా మనకి ఏ డ్యాన్స్కి సంబంధించి ఒడిశా డ్యాన్స్కి వస్తుందని చెప్పాను. ఇక్కడ మనకి మహారాజ్ అనే వర్డ్ అనేది ఎక్కువగా మహారాజ్ ఫ్యామిలీ అండి, సింపుల్గా చెప్పాలంటే అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. పండిట్ మహారాజ్, లచ్చి మహారాజ్, శోహన్ మహారాజ్, శుకదేవ్ మహారాజ్. ఈ మహారాజ్ గురించి ఎక్కువ, ఈ మహారాజ్ అనే వర్డ్స్ వచ్చిన మ్యాక్సిమం కథక్ డ్యాన్స్ అండి. తర్వాత సితారాదేవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సితారాదేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సితారాదేవిని ఏమంటామంటే క్వీన్ ఆఫ్ కథక్ ఆఫ్ ఇండియా, కథక్ ఇన్ ఇండియా. క్వీన్ ఆఫ్ కథక్ అని ఎవరిని పిలుస్తారు అంటే సితారాదేవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత శోవన్ నారాయణ వెరీ వెరీ ఇంపార్టెంట్. శోవన్ నారాయణ. తర్వాత ఉమా శర్మ. నెక్స్ట్ దుర్గాలాల్.
దుర్గాలాల్, నెక్స్ట్ ప్రేమ శ్రీమాలి, ఇది రిపీటెడ్గా వచ్చింది శ్రీమాలి. రోషన్ కుమార్, తర్వాత దుర్గాలాల్, ఉమాశంకర్, శోవన్ నారాయణ, తర్వాత మనకి అగర్వాల్, హార్జిలీ అగర్వాల్, ఓకేనా. వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అండి. మరొకసారి చెప్తాను చూడండి. పండిట్ బీజ్ మహారాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. పండిట్ బీజ్ మహారాజ్, లచ్చి మహారాజ్, శకదన్ మహారాజ్. ఇక్కడ మహారాజులన్నీ వస్తాయండి. ఇక్కడ మీకు ఎన్ని ఇచ్చిన మ్యాక్సిమం రిలేటెడ్గా కథక్. తర్వాత సితారా, వెరీ ఇంపార్టెంట్, క్వీన్ ఆఫ్ కథక్ అని పిలుస్తారు. శోవన్ నారాయణ చాలాసార్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ కుమారి కమలం వెరీ ఇంపార్టెంట్ అనేది. సితారాదేవి, శోవన్ నారాయణ, ఉమా శర్మ, దుర్గాలాల్, ప్రేరణ, శ్రీమాల, నెక్స్ట్ ఆర్జలి అగర్వాల్, తర్వాత కుమారి కమలం, ఓకేనా. వీళ్ళందరూ కూడా కథక్ డ్యాన్స్లో ఫేమస్ పర్సనాలిటీస్. ఇంకా వీళ్ళందరూ మ్యాక్సిమం ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్గా కథక్ గురించి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీకు క్లాస్ అనేది వస్తున్నాయండి. ప్రతిరోజు మీకు క్లాసులు వస్తాయి. మ్యాక్సిమం నేను చెప్పిన ఈ 71 టాపిక్స్ని మ్యాక్సిమం వీలున్నంత త్వరగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే లాంగ్ సెషన్స్ అనే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.